మార్గము రక్షణ మార్గము. ఓ యేసువా, నేను మిమ్ము విశ్వసించుచున్నాను. రచన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమెర, ఏలూరు కథోలిక పీఠం. దైవ ప్రజలారా, శిలువ మార్గము పునీత అస్సిస్సి ఫ్రాన్సిస్ వారి ద్వారా 1217వ సంవత్సరంలో ప్రారంభించబడినది. అప్పట్లో దీనిని ప్రత్యేక ఆరాధనగా భావించి కొన్ని స్థలాలను ఎన్నుకొని క్రీస్తు ప్రభు శ్రమలపై ధ్యానించటం ప్రారంభించారు. 17వ శతాబ్దం వరకు ఒక అర్థవంతమైన ఆరాధనగా జరిపేవారు. 17వ శతాబ్దములో శ్రీసభ స్లీవ మార్గము తపఃకాల ప్రార్థనగా భావిస్తూ అనుమతి జారీ చేయడం జరిగింది. క్రీస్తు ప్రభువు శ్రమలు, మరణం మరియు పునరుత్థాన సంఘటనలపై ధ్యానించే ఒక గొప్ప మార్గాన్ని మనకందించటం జరిగింది. కావున దైవ ప్రజలారా, మీ సంఘారాధనలో, మీ కుటుంబ ప్రార్థనలో ప్రతినిత్యము భక్తితో ధ్యానించడానికై ఈ శిలువ మార్గము, రక్షణ మార్గము దోహదపడుతుందని నా ఆశ. శిలువ మార్గము, రక్షణ మార్గం. పీఠమునకు ముందు వేడుకొను జపము. తండ్రి దేవుడు తాను సృష్టించుకున్న జీవరాశులన్నింటినీ చూసి ఆనందించారు. తన పోలికతో మానవాల్ని సృష్టించి, దీవించి, పవిత్రతలో ఎదగమని కోరాడు. కాని దైవాజ్ఞను మీరి, దేవుని కంటే తామే గొప్ప అన్న మనస్తత్వముతో దేవుని ఆజ్ఞలను మీరి తమ అనుబంధాన్ని తెంపుకొని విలాసాలకు, వినోదాలకు అత్యంత ప్రాధాన్యతమిచ్చి తండ్రినే ధిక్కరించి దిగజారిపోయి హీన స్థితికి చేరుకున్నారు మానవులు. వీరి నీచ మనస్తత్వాన్ని గుర్తించిన యావే దేవుడు తన అత్యంత ప్రియ కుమారుణ్ణి లోకోద్ధరణకై పంపించారు. పంపబడిన యేసు తన రక్తాన్ని నిత్య తర్పణ గావించి మానవాళి పాపమాలిన్యమును కడిగి పవిత్రమైన రక్షణ కల్పించాలని ఆశించారు. అందుకై ఆ మహోన్నతుడు శిలువధారి అయి అనేక శ్రమలను, బాధలను భరించి మానవాళికి రక్షణ మార్గాన్ని చూపించారు. ఆయన నడిచిన మార్గమే ఈ శిలువ మార్గం. అనుదిన కష్టాలను నెమరువేసుకుంటూ ఆయనతో నడువ ఈ శిలువ మనలను ప్రేరేపిస్తుంది. ఆ నిత్య రక్షణ అందించడానికి మహోన్నతుడైన యేసుక్రీస్తు నడిచిన మార్గమే శిలువ మార్గం. ఇదియే మనకు రక్షణ మార్గం. రండి, కదలి రండి, ఆ కరుణామయుని బాటలో కలిసి ముందుకు సాగుదాం. జేసునాదుండ్యుర్వీలోను గాసి చెంది ప్రేమా మీరా దాసులన్ రక్షించెను. మొదటి స్థలము, నిర్దోషి అయిన క్రీస్తుకు అన్యాయపు తీర్పు. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. యేసు అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఓలీవు కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో, శోధనలకు గురికాకుండుటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయివేటు దూరము వెళ్ళి
మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగింపుము. కాని నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను. ఆయన బాధతో ఇంకను దీక్షతో ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్తబిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖభారముచే అలసి సొలసి నిద్రకు లోనగుట చూచెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురికాకుండుటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. నీతి, న్యాయం సమపాళ్లల్లో సాగాలని కోరుకున్న క్రీస్తుకు అన్యాయపు తీర్పు అనే చుక్కెదురైంది. అన్యాయం విలయ తాండవము చేస్తుంటే నీతిమంతునికి న్యాయం కరువయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థనతో శక్తిని పొందుటకు మోకరిల్లి ప్రార్థించారు క్రీస్తు ప్రభు. ఎదురయ్యే సమస్యలను, వెంటాడే అన్యాయపు తీర్పును ఎదుర్కొనే శక్తి ఎక్కడుందని నిరాశపడక యేసుక్రీస్తే మనకు ఆశ్రయముగా ప్రార్థించాలి. యూదుల అవమాన, నిందారోపణ దూషణ రీత్యా మానవునిగా ఓడిపోతానేమో అన్న నిరాశ యేసుకు కలిగినా, నా ఇష్టము కాదు, నీ సంకల్పమే నెరవేరునుగాక అని ప్రార్థించారు ఆ ప్రభు. ప్రార్థన. ఓ నా రక్షక, నా జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, అన్యాయపు తీర్పుకు గురి అయినప్పుడు కృంగిపోకుండా సమస్యలకు పరిష్కారం ప్రార్థనలోనే ఉందని గుర్తించే విజ్ఞానం నాకు దయచేయి ప్రభూ. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. భారమైన స్లీవామ్రాను క్రూరులైన జూదా జాతి వారు యేసు కేత్తిరి. రెండవ స్థలము, పరిశుద్ధుడైన క్రీస్తు భుజములపై అవమానపు సిలువ. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొనచూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో దానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. యూదుల సాంప్రదాయం ప్రకారం సిలువ నీచమైనది. అది దొంగలు, దోపిడీదారులు మోయవలసిన
అవమానకరమైన మొద్దు. కాని యేసు ఆ సిలువను మోసుకొని కపాలకొండకు వెళ్లారు. జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ అక్రమార్కులు విక్రమార్కులుగా విలయతాండవం చేయుచుండగా వినయంతో వారిపై విజయము సాధించసాగారు తన పయనం. యేసు నిర్దోషి అయ్యుండి అవమానకరమగు సిలువను ఆలింగనము చేసుకొని సంఘ శ్రేయస్సుకు శ్రీకారం చుట్టి సిలువకు విలువనిచ్చిన పవిత్రుడు. కష్టాల కొలిమిలో మాడిపోక నీతిగల జీవితముతో అసత్యాన్ని సత్యముతో జయిస్తూ క్రీస్తులా ముందుకు సాగే శక్తినిమ్మని ప్రార్థించుదాం. ప్రార్థన. ఓ క్రీస్తు రాజా, రాజులా ఉండవలసిన మీరు సేవకునిగా జన్మించి విలువలేని సిలువకు మీ రక్తము ద్వారా గుర్తింపు తెచ్చి మమ్ము కష్టాలలో ధైర్యంగా బ్రతుకున్నట్లు చేస్తున్నందుకు మీకు వందనములు. మీలో జీవించే మనోనిబ్బరతను మాకు ప్రసాదించండి. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. మమ్ము బ్రోవా ప్రేమానంత కృమ్మారించ వేడినాము మిమ్మునేక దీక్షతో. మూడవ స్థలము. మన పాప భారము క్రీస్తుకు మొదటి పాటు. యేసుక్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరు స్లీవ చేత లోకమును రక్షించితిరి. నా బలము నేల మీద చల్లిన నీటివలే ఇంకిపోయినది. నా ఎముకలన్నీయు పట్టుదప్పినవి. నా గుండె నాలోనే మైనము వలె కరిగిపోయినది. నా గొంతు పెంకువలే ఎండిపోయినది. నా నాలుక అంగిటికి అంటుకొనుచున్నది. నేను చచ్చి దుమ్ములో పడియుండునట్లు చేసితివి. లక్ష్య సాధనలో ఎన్నో ఆటుపోట్లు అవరోధాలు ఎదురవుతాయనే సత్యాన్ని క్రీస్తు తన శిలువ పయనము ద్వారా నిరూపిస్తున్నారు. కొరడా దెబ్బలకు ఆయన దేహము ఛిద్రమై శక్తి క్షీణించి మన పాపభారమనే శిలువను మోస్తూ బోర్లా పడ్డారు. నీతి కోసం పోరాడే ప్రతిక్షణం అపాయకరమైనది, అవమానకరమైనది. లక్ష్య సాధనకై ధైర్యముతో తన శక్తిని కూడదీసుకొని తిరిగి లేచిన క్రీస్తు సాగిస్తూనే ఉన్నారు ఆ శిలువ పయనం. మనం కూడా మన ఆశయ సిద్ధికై పోరాటములో ఓడిపోక పరిశుద్ధాత్మ శక్తితో మన జీవన యాత్రలో కడవరకు సిలువనెత్తుకొని క్రీస్తుతో సాగుదాం. యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. కావున మనము కూడా మన ఆశయ సిద్ధికై పోరాటములో ఓడిపోక పరిశుద్ధాత్మ శక్తితో మన జీవన యాత్రలో కడవరకు సిలువను ఎత్తుకొని క్రీస్తుతో సాగుదాం. ప్రార్థన. ఓ నా క్రీస్తురాజా, ఈ లోకయాత్రలో పాపాన్ని అధిగమించి పరిశుద్ధ జీవితాన్ని అలవరుచుకుంటూ లక్ష్య సాధనలో ఓడిపోక మిమ్మే అంటిపెట్టుకొని మీతో కలిసి నడిచే శక్తిని మాకు దయచేయండి. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. దేవామాత దీనురాలై దైవపుత్రున్ వెంబాడించి స్లీవామోయుచుండగా. 4వ స్థలము. సిలువను మోస్తున్న క్రీస్తుని చూచి తల్లడిల్లిన తల్లి. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలులలో
అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. దైవరాజ్య స్థాపన కోసం, మానవుల విముక్తి కోసం మోయలేని భారాన్ని భుజాన మోసుకుంటూ సాగుతున్న కుమారునికి ఎదురుపడింది మరియ తల్లి. తల్లి తనయుల వేదనాత్మక హృదయ స్పందన నుండి ఏరులుగా పారే కన్నీటిని దిగమింగుకొని నిశ్చేష్టురాలైంది తల్లి మరియ. కాని తనయుడు మాత్రం అడుగులు తడబడుతున్నా ఎన్నుకున్న జీవితానికి న్యాయం చేస్తూ అన్యాయానికి బలవుతున్న అభాగ్యుల రక్షణకై కంకణబద్ధులై ముందుకే సాగుతున్నాడు. మన అనుదిన జీవితంలో బంధాలకు, అనుబంధాలకు అతీతంగా విలువైన జీవితానికి ప్రాముఖ్యతనిస్తూ నిరంతర పోరాటంలో ప్రభువుల గుండె ధైర్యంతో, మనోనిబ్బరంతో ముందుకు సాగుదాం. ప్రార్థన. ఓ క్రీస్తు రాజా, రక్షణ పయనములో మీకు అనుబంధాలేవి అడ్డు కాలేదు. మమ్ము రక్షించుటయే ధ్యేయంగా మీ అడుగులు దృఢముగా ముందుకు సాగాయి. అలా మేము కూడా మీ మార్గానుసరణలో స్థిరముగా నడిచే స్ఫూర్తిని మాకనుగ్రహించండి. ఆమెన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. తల్లి యేసునాథున్గాంచి తల్లాడిల్లి సుమ్మాసిల్లే నుల్లా మెల్ల నీరయన్. 5వ స్థలము. యేసు ప్రభుని స్లీవను మోయుటకు సిరోనియా సీమోనుని బలవంతము చేయుట. యేసుక్రీస్తువా మిమ్మ ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. యేసును వారు తోసికొని పోవుచున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరిచిరి. జీవిత పయనంలో ప్రభువు తన శ్రమల ద్వారా జీవిత ఔన్నత్యాన్ని అర్థవంతంగా వ్యక్తపరుస్తున్నాడు. ఇంతేనా బ్రతుకంతా, ఇంతేనా భవితంతా, కొంచెమైనా మంచి లేదా, రవ్వంతైనా కాంతి రాదా అంటూ నిట్టూర్చే ప్రజలకు క్రీస్తే ఒక ఆశాకిరణమయ్యారు. ఈ ఆశాకిరణం కనుమరుగయ్యే లోపు దారి వెంట వెళ్లే సీమోను కర్తగా కాక కార్యకర్తగా ఉండిపోయాడు. తొట్రిల్లుతున్న జీవితాలకు తోడు నీడై, బ్రతుకే భారమంటూ కృంగిపోతున్న వారికి సహాయాన్ని అందించకపోయినా కీడు తలపెట్టకుండా ఉండే ఓ మంచి లక్షణాన్ని సీమోనును చూచి నేర్చుకుందాం. ప్రార్థన. ఓ నా యేసువా, మీకు సహాయపడగలిగేటంత శక్తి నాకు లేదు. కాని మీ దయాళత్వాన్ని కొంత నాకు అనుగ్రహించిన ఎడల నేనును ఇతరులకు సహాయపడే లక్షణాన్ని అలవర్చుకుంటాను. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమించునుగాక. గాసి నొంది స్లీవామోయు యేసు స్వామి మూము తూర్చే వాసిగా వేరోనికా. 6వ స్థలం. రక్తసిక్తమైన యేసు ప్రభుని ముఖమును తుడచిన వెరోనిక. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాం. ఏలయనగా మీ తిరుస్లీవ చీత లోకమును రక్షించితిరి. దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరుపాతుకొని
లేత మొక్క వల్లే పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదయ్యను. మనను ఆకర్షించు సొగసు ఏమీ అతనిలో కనిపింపదయ్యను. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడును అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులతనిని తిరస్కరించుటచే మనమతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టేనేనని మనము భావించితిమి. కాని అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, అందరమును మన త్రోవను మనము వెళ్ళిపోయితిమి. కాని ప్రభువు మనందరిని దోషములను అతని మీద మోపెను. క్రీస్తు ప్రభువు తన తండ్రి మీద పూర్తి నమ్మకముతో భుజములపై మన భారాన్ని మోసుకుంటూ సాగుతున్న పయనంలో శరీరంలో బలహీనత, హృదయంలో వేదన, రక్తసిక్తమైన ముఖముతో ఉన్నప్పుడు ఆయనను అవహేళన చేస్తూ హీనంగా చూస్తున్న మనుష్యుల మధ్య నుండి ఒక మహిళ సాహసంతో వచ్చి ఆయన ముఖాన్ని తుడిచింది. ఆమె వెరోనిక. సవాళ్లతో కూడుకున్న ఇప్పటి సమాజంలో ప్రభువునకు సాక్షులుగా నిలిచి ఉండే ధైర్యాన్ని కోల్పోతున్నాము. ఇహలోక జీవనాన్ని ప్రభువు చూపిన మార్గములో మలచుకోలేక సతమతమవుతున్నాము. ప్రార్థన. ఓ క్రీస్తు ప్రభువా, మీ వాళ్లే మీకు శత్రువులైన తరుణములో మిత్రురాలుగా మీకు తోడు నిలిచిన వెరోనిక సాహసాన్ని మాకు దయచేయండి. కుటుంబములో, సంఘములో పేరుకుపోయిన అవినీతిని తుడిచేసే శక్తిని వెరోనికలా మాకనుగ్రహించండి. ఆమెన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. క్రూరాయోధా గుంపు యేసున్ ఘోరారీతి పట్టి కొట్టి మేరాలేక మోదిరి. 7వ స్థలము అవినీతి భారము. యేసు ప్రభువునకు 2వ పాటు. యేసుక్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరు స్లీవ చేత లోకమును రక్షించితిరి. అప్పుడు సైనికులు ఆయనను రాజభవన ప్రాంగణమునకు తీసుకొని పోయిరి. సైనికులందరూ సమావేశమైన పిమ్మట వారు యేసుకు ఊదారంగు వస్త్రములను ధరింపచేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. యూదుల రాజా, నీకు జయము అని ఆయనకు నమస్కరింపసాగిరి. మరియు కర్రతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించిరి. జీవితం సాగే ఒక ప్రవాహము లాంటిది. ప్రవహించే నీరు రాళ్ళు రప్పలను తుప్పలను చదును చేస్తూ సారవంతమైన నేలలో మేలి పంటనందిస్తుంది. అందుకే పారే నీరు తీయగా ఉంటుంది. మనిషి జీవితము కూడా ఓ ప్రవాహము లాంటిదే. జీవితములో ఎదురయ్యే ఆటుపోట్లకు, కష్ట నష్టాలకు ఎదురొడ్డి సాగే జీవితమే తృప్తికరమైనది. యేసు మానవ రక్షణ ప్రయాణములో శక్తి క్షీణించి పడిపోయి కూడా కృత నిశ్చయముతో పైకి లేచి ముందుకు సాగారు. దేవుని కొరకు నేను జీవించుటకుగాను ధర్మశాస్త్ర విషయమున చనిపోతిని. క్రీస్తుతో పాటు నేనును సిలువ వేయబడితిని. కనుక ఇక జీవించునది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్న సత్యవాక్కును ఆధారంగా చేసుకుని మన జీవితాల్లో ఎన్ని అవరోధాలెదురైనా అధిగమించి క్రీస్తులా
మరలా లేచి మన జీవిత పయనాన్ని సాగిద్దాం. ప్రార్థన. నా దేవా, నా జీవిత సమస్యలలో ఓడిపోయి దిక్కుతోచక నిరాశతో ఉన్న సమయములో మిమ్ము చూచి ఉత్తేజాన్ని పొంది తిరిగి నా పయనాన్ని సాగించేందుకు వలసిన శక్తిని, భక్తిని నాకనుగ్రహించండి. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. కోరి పాప పుంజామెల్ల పారాద్రోల యేసు స్వామి క్రూర బాధ నొందెను. 8వ స్థలము. తన బాధను అధిగమించి విలపించు స్త్రీలను ఓదార్చిన యేసు. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు, మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏలయనా, ఇదిగో గొడ్రాలు బిడ్డలను కనని గర్భములు, సనుబాలీయన్ని స్తనములు ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ, మమ్ము కప్పివేయుడు అని కొండలతోనూ చెప్ప ఆరంభింతురు. ప్రసవ వేదన పొందిన స్త్రీ పవళించిన పసికందును స్పృశించి సంతసిస్తుంది. వేదనను మరచి ఆ బిడ్డను హృదయానికి హత్తుకొంటుంది. అది స్త్రీ జీవితంలో బాధలో ఆనందము పొందే అపురూప ఘటన. యేసు తన శ్రమలలో క్షీణించిపోక ముందుకు సాగుతున్న తరుణములో గుండెలు బాదుకొంటూ ఏడుస్తున్న యెరూషలేము మహిళలను ఓదార్చి ప్రసవ వేదన పడే తల్లి గుణాన్ని గుర్తుచేశారు. నేటి సమాజంలో మన పట్ల మనం జాలిపడక, ఇతరుల పట్ల సైతం జాలిని మాత్రమే ప్రదర్శింపక, వారితో నిలచి వారికి శక్తిని, స్ఫూర్తిని అందించే మనస్తత్వము కలిగి ఉండమని క్రీస్తు ప్రత్యక్షంగా యెరూషలేము స్త్రీలను, పరోక్షంగా మనలను హెచ్చరిస్తున్నారు. ప్రార్థన. ఓ యేసు ప్రభూ, మీకు ఎదురుపడి ఏడుస్తున్న యెరూషలేము మహిళలను ఓదార్చి జీవిత విలువను గుర్తు చేసి ముందుకు సాగుమని దీవించిన దైవసుతుడు మీరు. మా జీవితములో అలాంటి ఉన్నత వరాన్ని మాకు కూడా ప్రసాదించండి. ఆమెన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. స్లీవమోయు శక్తి లేక త్రోవాయందు క్రిందకూలే లేవాలేక యేసువు. 9వ స్థలము. అన్యాయపు అపరాధ భారము. యేసు ప్రభువునకు 3వ పాటు. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. నిన్ను నడిపించు వారెవ్వరునూ లేరు. నీవు కనిపెంచిన ప్రజలలో ఎవరునూ నీ చేతిని పట్టుకొని నిన్ను తోడ్కొని పోరు. నేను ఆ పాత్రమును నిన్ను పీడించు వారికి త్రాగనిత్తును. వారు నిన్ను వీధిలో బోరగిలా పరుండబెట్టి నీ వీపు మీదుగా బాటను చేసుకుని నడిచిపోయిరి. బ్రతుకు భారమై జీవితం ప్రశ్నార్థకం కాగా ఎదగలేక పడిపోతున్న వారికి స్ఫూర్తినిచ్చేదే ఈ 3వ పాటు. పడిపోయిన క్రీస్తును కుమారుడా లెమ్ము, ఏలననగా నీవు నా ప్రియమైన కుమారుడవు అన్న ప్రేరణ పైకి లేపి ముందుకు సాగమని దీవించింది. క్రింద పడి లేచిన సమయంలో ఆ పవిత్రుని రక్తము భూమిని తాకగానే అది పునీతమైంది. క్రీస్తుని క్షమాగుణమే అలవర్చుకొని భూమి తనకు భారమై బ్రతుకుతున్న వారిని సహితం
భరిస్తుంది. క్రీస్తులోనే సమస్యలకు పరిష్కారముందని ధరణి గుర్తు చేస్తుంది. సమస్యల సుడిగుండములో సతమతమవుతున్న నన్ను చూచి నా శత్రువులు ప్రభువు ఇతనిని ఆదుకొనడు, ఇతను తలెత్తుకొని తిరగలేడు అంటూ హేళన చేశారు. కాని క్రీస్తు మూడవ పాటు నాకు స్ఫూర్తి అయి నా జీవితాన్ని లేవనెత్తే ఆశాకిరణమై నాకు నా మనసుకు దృఢత్వాన్ని ప్రసాదించింది. అలానే సమస్యల వలన నుండి మనల్ని విడిపించే విమోచకుడు మూడవసారి పడినా మళ్ళీ లేచాడు. దుష్టుడు నాశనాన్ని కోరుకుంటే నీతిపరుడు విముక్తిని దయచేస్తున్నాడు. ప్రార్థన. ఓ యేసు ప్రభు, మీ స్ఫూర్తితో మా జీవితాలని సాగనిమ్ము. సమస్యలకు కృంగిపోక, జీవితములో ఓడిపోక, ముందుకు సాగే స్థైర్యాన్నివ్వండి. ఆమెన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఉంటానున్న గాయామంతా నంటగా వస్త్రాల నెల్ల గెంటి నీడ్చి లాగిరే. 10వ స్థలము. యేసు ప్రభుని వస్త్రహీనుణ్ణి చేసిన అవినీతి సంఘం. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరే. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సైతము అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి యున్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసికొందుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి, అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. వస్త్రాలను ధరించటం నాగరికతకు చిహ్నం, శరీరధారి అయిన క్రీస్తుకు పోలిక. పరిశుద్ధ పౌలు అంటారు, మీ శరీరాలు పవిత్రాత్మకు నిలయాలు, అందుకే వారిని పవిత్రముగా ఉంచండి అని. తండ్రి దేవుడు కూడా అందమైన సృష్టిలో ఆదాము అవ్వలను ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరముగా జీవించుమని దీవించాడు. కాని దేవుని ఆజ్ఞలను మీరి వారు పాపము కట్టుకొన్నందున భాగ్యమైన స్థితిని పోగొట్టుకున్న మరుక్షణం దిగంబరులమన్న స్పృహతో తొలిసారి సిగ్గుతో చితికిపోయారు. తినవద్దన్న ఆ పండును తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగింది. తాము మొండి మొలలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకొనిరి. ఆ సాయంకాలం దేవుడైన యావే చల్లగాలికి తోటలో నడయాడుచుండగా ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయనను కంటికి కనపడకుండా చెట్ల నడుమ దాగుకొనిరి. కాని ఎలాంటి దోషము నెరుగని పాపము లేని యేసును వస్త్రహీనునిగా చేసి అన్నింటికన్నా ఘోరంగా అవమానించింది ఆనాటి దుష్ట సంఘం. నేటి సమాజంలో సత్యానికి సాక్ష్యమిచ్చే మనస్సున్న మనుషులకు కూడా ఈ దుస్థితే ఎదురవుతుంది. ఇలాంటి దుస్థితులలో ఎన్ని అవరోధాలెదురైనా మన ఆశాకిరణమైన యేసును అనుసరించే ఆలోచనతో ప్రభువులా స్థిరంగా నిలబడదాం. ప్రార్థన. ఓ క్రీస్తు రాజా, ఎలాంటి అవమానాన్నైనా మా వంటి పాపాత్ముల కోసం మీరు భరించారు. మా బ్రతుకులు అర్థవంతమైన రీతిలో ఉండాలని నూతన శక్తితో గట్టి మనసుతో నిలిచేలా దీవించు స్వామి. ఆమెన్. మా మీద దయగానుండండి స్వామి.
మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. జంట దొంగ వార్ల మధ్య మంట భారమైన స్లీవ కంటాగించి నాటిరి. 11వ స్థలము. సత్యవంతుడైన యేసు ప్రభువుని సిలువకు కొట్టింది ఆ అమానుష సంఘం. యేసుక్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరు స్లీవ చేత లోకమును రక్షించితిరి. జనుల ఇష్టానుసారము పండుగలలో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. విప్లవములు లేవదీయుచు నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బా అనువాడు ఒకడు. ప్రజలందరూ గుమికూడి పండుగ ఆచారము చొప్పున ఒక బందీని విడుదల చేయుమని పిలాతును కోరిరి. అందుకు పిలాతు, యూదుల రాజును విడుదల చేయమందురా అని వారిని ప్రశ్నించెను. ఏలయన ప్రధాన అర్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగియుండెను. కాని ప్రధాన అర్చకులు బరబ్బాను విడుదల చేయుమని అడుగవలసినదిగా జనసమూహమును ఎగద్రోసిరి. అట్లయినా యూదుల రాజుని మీరు చెప్పుచున్న వానిని నన్ను ఏమి చేయమందురు అని పిలాతు మరలా ప్రశ్నించెను. అతనిని సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. ఆయన చేసిన నేరమేమి అని అడుగగా వానిని సిలువ వేయవలసినదే అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు జనసమూహములను సంతృప్తిపరచుటకై బరబ్బాను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారలకు అప్పగించెను. మనసులేని మనుషులు మంచిని ఎంచక చెడుకే ప్రాముఖ్యతనిస్తూ న్యాయవంతుణ్ణి సిలువలో కొట్టారు. వ్యక్తిత్వాన్నే కాలరాసే కర్కశపు తత్వం ఆనాటి సమాజములో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అందుకే ఆనాటి పాలకులు ఆ సత్యవంతునిలో గుర్తించిన నీతికి భయపడి మీ రాజును విడుదల చేయమందురా అని ప్రశ్నించినప్పుడు ఆ జనం ఏకకంఠముతో సిలువవేయుడు సిలువవేయుడు అంటూ కేకలు వేసిరి. దీన మనస్తత్వములో యేసు ప్రభు ఆ పరిస్థితినంతా గమనించి సిలువలో తన రక్తాన్ని చిందించడానికి ఏమాత్రము అధైర్యపడక ఆ కఠిన సిలువపై నిశ్చేష్టుడుగా చేతులు చాపి శిక్షను వినయపూర్వకముగా అంగీకరించారు. ఆ భయంకరులు ఆయన అరచేతిలో చీలలు నాటి సమ్మెట దెబ్బలు కొడుతూ సంతోషిస్తుండగా ఆ నీతిమంతుని హృదయం తల్లడిల్లిపోయింది. ప్రార్థన. ఓ యేసు ప్రభువా, మా జీవితములో ఎదురయ్యే సమస్యలను మీ వలె అధిగమించే మనస్సును మాకు దయచేయండి. లోక పోకడలతో చెలిమి చేయక చరిత్రాత్మకమైన మీ సంఘటనలను ధ్యానించి అనుసరించే ప్రేరణ కలిగించండి. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. నేడేయంత పూర్తి అంచు వేడి శ్రీశిరంబు వంచి వీడినారు ప్రాణము. 12వ స్థలము. సిలువపై అశువులు బాసిన యేసు. యేసుక్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరు స్లీవ చేత లోకమును రక్షించితిరి. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయను. 3 గంటల వేళ దేశమంతటా చీకటి క్రమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచ్చట గుమికూడిన ప్రజలందరూ ఈ సంఘటనలను చూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన అనుచరులందరూ స్త్రీలను దూరము నుండి ఇదంతయు చూచుచుండిరి. ఇన్నాళ్లు సాగిన ఈ దుఃఖకర పయనం ఒకసారిగా
నిలిచిపోయింది. ఆ సమయాన్ని లోకరక్షకుడైన క్రీస్తు మనసులో ఇక నేను మరణిస్తానన్న క్షోభ ఆయనను కుదిపేసింది. ఆకాశానికి భూమికి మధ్య కొండ వేడి సెగలకు మాడుతూ బిగ్గరగా, తండ్రీ, నన్నెందుకు చేయి విడిచావు అంటూ తన బాధను వ్యక్తము చేశారు. ప్రార్థన. ఓ యేసు ప్రభువా, మా జీవితాల్లో ఎదురయ్యే సమస్యలకు బాధపడి ఓడిపోతున్నామనే నిరాశను మా నుండి పెరికివేయండి. మా పాపభారము మిమ్మల్ని శిలువ మరణం వరకు తెచ్చింది. మమ్ముగా గుర్తించి, మన్నించి, మార్చి, మమతానురాగాలను పంచి, పెంచే వ్యక్తులుగా మార్చండి. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. బాధ పెట్టు శత్రుగుంపు నాదారించ వేడినాడు నాథుడైన యేసువు. 13వ స్థలము. తల్లి ఒడిలో తనయుని మృతదేహం. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. ప్రభువు ఇట్లనుచున్నాడు, అయినను అతనిని బాధాభరితుణ్ణి చేయవలయుననియే నా సంకల్పం. అతని మరణం పాప పరిహార బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయువు బడసి పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. అతడు తన ప్రాణములను అర్పించెను. దుష్టుడుగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతనిని గొప్పవాణ్ణి చేయుదును. అతడు ఘనులలో నొకడుగా ఘనింపబడును. నేటి సమాజములో దంపతులు సంతానం కోసం ఎన్నో జపతపాలు చేస్తారు. దాని ఫలితంగా కలిగిన సంతానాన్ని చూచి సంతసిస్తారు. మా వంశానికి, మా వారసత్వానికి అనుభవించే వారసుడు పుట్టాడని ఆనందిస్తారు. కాని ఇక్కడ తల్లి బాగోగులు చూడవలసిన తనయుడు మృతుడై ఆమె ఒడిలో ఉన్నాడు. ఇంతటి కడుపు కోతను ఏ మాతృమూర్తి తట్టుకోగలదు? మరియ తల్లి మౌనంగా జీవోత్సవంలా మిగిలిపోయింది. కుమారుని దేహములో ఒక్క రక్తపు బొట్టు మిగలలేదు. తల్లి కన్నుల్లో ఒక్క చుక్క నీరైనా ఊరలేదు. ఆ కుమారుడు దేవుని కుమారుడని, ఆయన ఇష్టపూర్తి కోసమే ఈ లోకానికి వచ్చాడని విశ్వసించి తనను కూడా ఆ దైవచిత్తానికే అర్పించుకుంది. అవి విరిగి నలిగిన హృదయాలు. తల్లి మరియ జీవితములో తన తనయునికి కలిగిన ఘోరమైన సంఘటన ఎవరు ఎప్పుడు కోరుకోనిది వీరికే జరిగింది. దైవ భక్తి, ప్రార్థనా బలం మాత్రమే మరియ తల్లికి అండగా నిలిచాయి. మనం కూడా కష్టాలు, దుఃఖాలు ఎదురైనప్పుడు దేవుని పట్ల గల అపార విశ్వాసం, నమ్మకం, ప్రార్థనా సహాయముతో వాణ్ణి అధిగమించేలా మరియ తల్లిని చూచి నేర్చుకుందాం. ప్రార్థన. ఓ దేవా, మా కుటుంబాలలో మరణ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మీ రక్షణ ప్రణాళికలో తోడ్పడిన తల్లి మరియల మీ సంకల్పానికి మనఃపూర్వకముగా సహకరించే దృఢమైన మనస్సును మాకనుగ్రహించండి. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. భాసురుండు మోక్షరాజు దాసులైన పాపజాతి కోసమై మరణించెను. 14వ స్థలము. నీతిని నిలదీసిన ఆనాటి సమాజం యేసు ప్రభువుని సమాధి చేసింది. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. రక్షణమును బడయగోరు వారును, నన్ను వెదుకువారును, నా పలుకులు ఆలింపుడు. మీరు ఏ రాతి నుండి పగలగొట్టి తీయబడితిరో, ఏ గని నుండి తొలువబడితిరో ఊహింపుడు. అన్యాయం విలయతాండవం చేస్తున్న సమాజంలో
న్యాయానికి కళ్ళు లేవు. ఎదిగిన వృక్షం ఫలిస్తుందనుకుంటే కూకటి వేళ్లతో పెకిలింపబడింది. కొండంత అండగా ఉంటాడనుకున్న యేసు అంతయు సమాప్తమైనది అంటూ కళ్ళు మూశాడు. న్యాయం గెలిచిందా ఓడిందా? ఈ అన్యాయపు సమాజములో న్యాయమెలా జరుగుతుంది? ఆశలడిగిన మనుషుల హృదయాలలో క్రొత్త ఆశలను చిగురింపచేసేందుకే ఆ జీవేశ్వరుడు మన పాపాల్ని శాపాల్ని తనతో సమాధి చేసి, నీ నమ్మకం నిన్ను సిగ్గుపరచదు, మోసపుచ్చదు అంటూ ఆయన తిరిగి లేచి జీవిస్తున్నారనేది సత్యం. గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. కాని అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును అని ప్రభువు చెప్పుచున్నారు. ఇదే స్ఫూర్తితో నడుం బిగించి ప్రభువును అనుసరించుదాం. ప్రార్థన. ఓ నా రక్షక, మా పాపాలకు మేము మృతులమైనను జీవంతో లేచెదనన్న నమ్మకాన్ని మా హృదయాలలో స్థిరపరచండి. నిత్య జీవమునిచ్చు నిన్ను మా ఆరాధ్య దైవముగా చేసుకొని ముందుకు సాగునట్టి గొప్ప ధైర్యాన్ని మాకనుగ్రహించండి. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. పాపులైన దీనులారా దాపు చేరి కొల్వారండి, పాపాదోష మీడునే.